శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, రాత్రి 8:34 వరకు, అనంతరం ఏకాదశి. హస్తా నక్షత్రం ఉదయం 10:59 వరకు, అనంతరం చిత్తా నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 2:50 వరకు, అనంతరం శోభన యోగం. వణిజకరణం ఉదయం 8:01 వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం రాత్రి 7:37 నుండి 9:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి 4:58 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:59 ప్రారంభమై శేష అమృత ఘడియలు రేపు ఉదయం సూర్యోదయ అనంతరం వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు, యమగంట మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం, తెలంగాణలో కొలువైనటువంటి దివ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఈనాడు. ఈశ్వరుడికి ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన మీసాలు కలిగి ఉంటాడు, అంటే శౌర్య పరాక్రమాలకు ప్రతీకాత్మకంగా ఉంటాడు. అందుకే ఇక్కడ కొలువైనటువంటి ఈశ్వరుణ్ణి వీరభద్రుడిగా భక్తులందరూ కూడా భావన చేస్తారు. శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, భద్రతను రక్షణను ఇచ్చేటటువంటి వాడు, కాబట్టి ఆయన్ని వీరభద్రుడు అని పిలిచారు. సాక్షాత్తు ఆయన రుద్రస్వరూపుడు. ఎందుకంటే భద్రకాళీ సమేతాయ భయోత్పాత వినాశినే రుద్రరూపాయ దేవాయ వీరభద్రాయ తే నమః అని స్వామివారి యొక్క ధ్యానంలో చెప్పబడుతుంది. దక్షయజ్ఞ వినాశనం కోసం పరమేశ్వరుడి యొక్క క్రోధం నుండి ఆవిర్భవించినటువంటి వాడు స్వామి యొక్క ఆ జటను నేల కొడితే ఆ నేల నుండి ఆవిర్భవించినటువంటి వాడు వీరభద్రుడు. దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే నిరీశ్వర యాగంలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ సంహరించడం కోసం, హతం చేయడం కోసం, అటువంటి నిరీశ్వర యాగాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం ఆ వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఎందుకంటే సతీ వియోగాన్ని పరమేశ్వరుడు ఆయన ఇది చేయలేకపోయారు. అటువంటి సందర్భంలో తనలో సగభాగమైనటువంటి సతీ వియోగంలో దక్షయజ్ఞ వినాశనానికి ఆ వీరభద్రుడు పరమేశ్వరుడి క్రోధం నుండి ఆవిర్భవించాడు. అటువంటి వీరభద్రుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ సమస్త విధాలైనటువంటి భూత బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈతి బాధలు తొలగిపోతాయి. శత్రు భావనలు, శత్రుభీతి ఏదైతే ఉన్నదో అదంతా తొలగిపోతుందని శాస్త్రవచనం. ఇక్కడ కళ్యాణం చేయటం అంటే ఏమిటంటే, శివ కళ్యాణం అంటే సాధారణమైన విషయం కాదు. శుభప్రదం శివం భద్రం కళ్యాణం మంగళప్రదం వంశవర్ధన కార్యావై తంతురూప శివాకృతి అని సమస్త శుభాలకు నెలవు ఈ శివ కళ్యాణం. అటువంటి ఈ శివ కళ్యాణాన్ని ఈనాడు తిలకించడం, మల్లికార్జున నామస్మరణ చేయడం, వీరభద్రుడి యొక్క ఆ స్తోత్రాన్ని, ఆ నామాన్ని స్మరించడం ముఖ్యంగా మన ఈటీవీ లైఫ్ ద్వారా ప్రసారం అవుతుంది ఈ కళ్యాణం. కనుక అందరూ తిలకించడం వల్ల వీరభద్రుడి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులైన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అశక్యాని శివాన్యేవం అని ప్రభాసఖండంలో ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు. శరీరంతో మనం క్షేత్రాలకు వెళ్ళడం కాదు, మన మనస్సు అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనం కళ్యాణాన్ని చర్మచక్షువులతో తిలకించకపోయినా చర్మచక్షువుల ద్వారా ప్రసార మాధ్యమంలో వీక్షిస్తూ మనోనేత్రంతో స్వామి పాదాలను గనక మనం పట్టుకున్నట్లయితే స్వామి యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి ఈతి బాధలను పోగొట్టేటటువంటి వీరభద్రుడి యొక్క కృప, కొమరవెల్లి మల్లన్న యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాలని, తగిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తిని పొందగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలు తెలుసుకుంటారు. వీటితో పాటు వారంలో 7 రోజులు ఉంటాయని మనకు తెలుసు. ఏ తీరు వస్త్రధారణ కారణంగా ఏ పూజల్ని నిర్వహించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాల్ని పొందగలం అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం.
వారంలో వివిధ విధాలైనటువంటి దినాల్లో నిర్దిష్టంగా వస్త్రధారణ చేయడం ద్వారా పలు రకాల ఫలితాలని సాధించవచ్చు. ఆదివారం నాడు గులాబీ, కాషాయ రంగు, ఎరుపు దుస్తులు వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం నాడు తెలుపు రంగు దుస్తులు, పట్టు, సిల్క్ దుస్తులు కుటుంబ సౌఖ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. మంగళవారం నాడు కాషాయం, ఎరుపు రంగు దుస్తులు భూమి, స్థిరాస్తుల లాభాన్ని, కీర్తి ప్రతిష్టల్ని అందిస్తాయి. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు, చిలకపచ్చ రంగు వస్త్రాలు వ్యాపార విజయాన్ని, కార్యజయాన్ని అందిస్తాయి. గురువారం నాడు కనకాంబరపు రంగు వస్త్రాలు, గోధుమ రంగు వస్త్రాలు, పసుపు రంగు వస్త్రాలు స్థిరత్వాన్ని, కీర్తి, ధన లాభాలని అందిస్తాయి. శుక్రవారం నాడు తెలుపు, సిల్క్, పట్టు వస్త్రాలు, బంగారు రంగు వస్త్రాలు, మెరిసే వస్త్రాలు కీర్తి ప్రతిష్టలతో పాటు స్నేహ లాభాన్ని, పదవీ యోగాన్ని, ధన లాభాన్ని, స్థిరమైన ఆస్తి వృద్ధిని కలుగజేస్తాయి. శనివారం నాడు నీలం, నలుపు, పసుపు వస్త్రాలు, ఆకాశపు నీలిరంగు వస్త్రాలు శత్రువుల నుండి అనుకూలతని, ఆరోగ్య వృద్ధిని, కార్యాలయాల్లో అనుకూలతని, వ్యవహార దక్షతని మెరుగుపరుస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ దశమి, ఆదివారం. నక్షత్రం హస్త. ఉదయం 10:59 వరకు. తదుపరి చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు, వృశ్చికంలో రవి, బుధ, శుక్రుడు, ధనుస్సులో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలికమైన గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అవిశ్రాంతంగా పనిచేస్తారు, సర్వత్ర విజయ లాభాన్ని పొందగలుగుతారు, నూతనంగా వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచన కలిగి ఉంటారు, వ్యాపారంలో మంచి పెట్టుబడిని పెట్టడానికి కావలసినటువంటి ఆర్థికమైన సముపార్జనని చేసుకోగలుగుతారు, కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండేటటువంటి కారణంగా చెప్పలేని మనశ్శాంతిని పొందగలుగుతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ మానసిక దృఢత్వం కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకోవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని విశేషంగా పెంచుకోగలుగుతారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి, అలాగే వైద్య వృత్తి, శిల్ప కళా వృత్తి కలిగినటువంటి వారికి మంచి ఆర్థిక లాభం కలిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి పిరికితనము లేకుండా ఉండగలుగుతారు. మంచి లాభాలని సముపార్జించుకోగలుగుతారు. సంతానం ఆ విద్యా దశలో విశేషమైనటువంటి ఖ్యాతిని పొందేందుకు విశేష శ్రమని చేస్తూ కనిపిస్తారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా జ్ఞాపక శక్తిని మరింతగా పెంపొందించుకోవచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతోనే ఉంటారు. ఎవరితోనూ విరోధించే ఆలోచన కలిగి ఉండరు. కార్యాలయంలో బాధ్యతని సొంత కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతగా నిర్వహిస్తారు.
ఎవరితోనూ వివాద విరోధాలను పెట్టుకునే అవకాశమే ఉండదు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని విశేషంగా చూపిస్తారు. పై అధికారుల కంటే గొప్పగా అనిపిస్తారు. వ్యాపారంలో మధ్యమ లాభాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాల పెంపుదల కోసం మాత్రం విశేషమైన శ్రమని చేస్తూ ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ప్రతిభలో ఆధిక్యం తప్పక కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. అనారోగ్యం ఉందని తెలిసినప్పటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని చేయించుకోవడం, ఔషధ సేవ చేయడం పట్ల అంతటి శ్రద్ధని చూపించకపోవచ్చు. మంచిది కాదు. వ్యాపారంలో లాభాల కోసమని విశేషంగా కృషిని చేయరు. ప్రయత్నాన్ని ప్రారంభించరు. ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉన్నప్పటికీ కూడా దాని గురించిన దృష్టి పెట్టరు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరాభట్టారకని ఆరాధించి పులిహారం నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మానసిక అధైర్యము ఉండదు. ఆధ్యాత్మిక మార్గాల్లో హోమాలు, వ్రతాలు, జపాలు, అర్చనలు, పౌరోహిత్యం వంటి వాటి ద్వారా విశేషమైనటువంటి ఆదాయాన్ని పొందేందుకు తగినటువంటి ప్రణాళికలను వేసుకుని ఎక్కువగానే సంపాదించగలుగుతారు. ముఖ్యంగా ఎవరితోనూ వాద విరోధ భావం లేకుండా ఉంటారు. తాము ఇంతకు ముందు అమ్మివేసినటువంటి ఆస్తుల్ని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యంతో పాటు ఉద్యోగపరమైనటువంటి ఆలోచనని కూడా విశేషంగా దృఢంగా చేసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతానంతో తాత్కాలికమైనటువంటి ఆర్థిక విరోధాలు ఉండే కారణంగా మానసికమైన తాత్కాలిక అశాంత భావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే బుద్ధిలో చురుకుదనం పెరిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉన్నప్పటికీ కూడా దాన్ని లక్ష్య పెట్టరు. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ కీర్తి ప్రతిష్టలు లోకం నిండుగా ప్రసారం కావడానికి తగినటువంటి ఏర్పాట్లన్నింటిలోనూ నిమగ్నులు అవుతారు. ఆర్థికమైనటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన ఏమాత్రం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. విశేషమైనటువంటి ప్రతిభాపూర్వక పురస్కారం కోసం ప్రయత్నాన్ని కూడా ముమ్మరంగా చేస్తూ ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. గృహంలో శుభకార్య పరంపర సాగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసికమైనటువంటి రుగ్ణతలన్నీ తొలగిపోయే ధైర్యం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాన్ని లక్ష్య పెట్టే అవకాశంతో ఉండరు. బంధుమిత్రుల ఆగమనాల పట్ల అంత ఇష్టాన్ని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోయేటటువంటి కారణంగా మానసిక నిరుత్సాహ దశతో ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని ఎంత చూపించుదామని అనుకున్నప్పటికీ కూడా నైపుణ్యం ఏమాత్రము ప్రదర్శితం కాకపోయేటటువంటి విధానం పట్ల నిరుత్సాహభావంతో ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి
ఆయనకు ప్రీతికరమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విధాలైనటువంటి విఘ్నాలు తొలగిపోయి మానసిక ధైర్యాన్ని కలిగిస్తాయి. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర లేవడం కారణంగా శారీరక అనారోగ్యం ప్రవేశించే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. వ్యాపారం కారణంగా అసమయాల్లో భోజనాన్ని చేస్తూ ఉండడం, సకాలంలో నిద్ర లేకపోతూ ఉండడం జరిగి మరింతగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. వ్యాపారపరంగా చేసే ఏ ప్రయాణము కూడా విశేషంగా కలిసొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తమని గురించి తాము ఎంత ప్రచారం చేసుకుందామన్నప్పటికీ కూడా అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడెప్పుడో కొన్నటువంటి స్థిరమైనటువంటి ఆస్తి కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేసేదిగా ఉండడంతో మానసికమైన అశాంత వాతావరణానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు కూడా. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. వ్యాపారపరంగా వీరే దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. భాగస్వాములు ఉన్నప్పటికీ కూడా అంత శ్రద్ధని ఇష్టాన్ని చూపించకపోవచ్చు. తేడా వచ్చిన సందర్భంలో మాత్రం తప్పక అపనిందని వేసేందుకు సిద్ధంగా ఉండొచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి సర్వ బాధ్యతని చేపడుతూ ఉండే కారణంగా మానసికంగా అలిసిపోయే అవకాశం పుష్కలంగా ఉంటూ ఉంటుంది. ఉన్న మాటను ఉన్నట్టుగా చెప్తూ ఉండేటటువంటి కారణంగా, లౌక్యం లేనటువంటి కారణంగా శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణభారం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా స్వస్థత భావం లేకపోవచ్చు. రుణభారం పెరిగే అవకాశం ఉండొచ్చు. తమకున్నటువంటి వినియోగదారుల సంఖ్య పెరగకపోవడం పట్ల కాస్త అసంతృప్తి గోచరించే అవకాశం ఉండొచ్చు. మరొక స్థిరమైనటువంటి ఆస్తిని కొనడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలనే ఆలోచన ఆశ్చర్యకరంగా వీరికి రావచ్చు. వాహనాన్నో అలాగే స్థిరమైనటువంటి ఆస్తినో అమ్మివేసి మరికొంత సొమ్ముని చేర్చి స్థిరమైన ఆస్తిని తీసుకోవాలని ప్రయత్నాన్ని చేస్తారు. అది సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానానికి విద్య మీద మెల్లగా శ్రద్ధ పెరిగేటటువంటి ఆలోచన కలగచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై ఆర్థిక లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వం ఉంటుంది. శారీరకంగా అంత దృఢంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అపనిందలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. రుణం మరింతగా పెరగకుండా ఉండేలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఉన్న సొమ్ముతోనే వ్యాపారాన్ని నడుపుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. అయితే బంధుమిత్రుల ఆదరణ కొంతగా ఉండేటటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా మానసిక దృఢత్వానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు ఈ రాశివారు ఈ రోజున. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి నాలికేర జల అభిషేకాన్ని కానీ చేసినట్టయితే కుటుంబ ఐకమత్యం సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు, మానసికంగా ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరితోనూ మాట పడకుండా ఉండే విధంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకుని ఇతరులకి సహాయపడడానికి మాత్రం వెనుకాడరు. దూర ప్రయాణాలని, ముఖ్యంగా న్యాయస్థానాలకు కూడా తిరగవలసినటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. శారీరకంగా అలసిపోయే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. కుటుంబంలో తల్లికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా మానసికంగా కొద్ది కుంగుబాటుకి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో సంపూర్ణ సుఖ శాంతులు కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో సభ్యులందరికీ త్వరగా శుభము లాభము చేకూరాలంటే, అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవాలంటే గృహంలో సభ్యులందరూ తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గృహంలో సభ్యులు కొన్ని విధి విధానాలు పాటిస్తూ ఉన్నట్లయితే త్వరగా శుభము లాభము సిద్ధింపజేసుకోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే కప్పుకున్న దుప్పటిని తప్పనిసరిగా మడవాలి. అలా మడవకుండా దుప్పటిని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే స్నానం చేసే సమయంలో బకెట్లో స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లతో కాళ్ళు కడుక్కోరాదు. అలాగే వస్త్రాలు ఉతికిన తర్వాత మిగిలిపోయినటువంటి నీళ్లు కాళ్ళ మీద పోసుకోరాదు. అలా చేసినా కూడా గృహంలోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. విడిచిన వస్త్రాలను కాలితో తాకరాదు. అలాగే స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవలు తలుపుల మీద ఆరవేయరాదు. వస్త్రాలు ఉతకటం చీకటి పడిన తర్వాత చేయరాదు. స్నానం విషయంలో, వస్త్రాల విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. అలాగే విడిచిన వస్త్రాలు గృహంలో తలుపులకు తగిలించరాదు. వీటిలో ఏ విధి విధానాలు పాటించినా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా పూజా మందిరంలో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే శుభము లాభము త్వరగా చేకూరతాయి. పూజా మందిరంలో ఎప్పుడైనా సరే ప్రధాన దేవీ దేవతల చిత్రపటాలు, అంటే లక్ష్మీనారాయణులు, సీతారాములు, శివపార్వతులు, ఇలా ప్రధాన దేవీ దేవతల చిత్రపటాలన్నీ కూడా తూర్పు వైపు లేదా పడమర దిక్కు వైపు ఏర్పాటు చేసుకోండి. పరివార దేవతల చిత్రపటాలు, అంటే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలాంటి పరివార దేవతల చిత్రపటాలు, గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి చిత్రపటాలు ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా పూజా మందిరంలో విగ్రహాల దగ్గర ఒక గ్లాసులో నీళ్లు ఉంచి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి. విగ్రహాలు పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నప్పుడు గ్లాసులో నీళ్లు ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహాల దగ్గర ఉంచినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పురుషులు ఎవరైనా సరే మంత్రసిద్ధి త్వరగా రావాలంటే దర్భాసనం మీద కూర్చొని జపం చేసుకోవాలి. స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్భాసనం మీద కూర్చొని జపం చేయరాదు. అలాగే గృహంలోకి ప్రవేశించేటప్పుడు, గృహంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు గడపకి కాలు తగలకుండా చూసుకోవాలి. గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడపకి కాలు తగలకుండా గృహంలోకి ప్రవేశించడం, గృహం నుంచి బయటికి రావటం చేయాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. భోజనం చేసిన వెంటనే, భోజనం పూర్తి కాగానే చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. చెయ్యి నీటితో శుభ్రం చేసుకోకుండా మనం ఆహారం స్వీకరించిన పళ్ళెం ముందు ఎక్కువసేపు ఉండరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చినట్లయితే అటువంటప్పుడు ఆ పళ్ళానికి కొంచెం పక్కగా జరిగి కూర్చోవాలి. అలాగే భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కున్నాక ఆ నీళ్లు ఎదుటి వాళ్ళ మీద విదిలించరాదు. అలా చేసినా కూడా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే నిద్రించే సమయంలో గోడకు పాదాలు ఆనించి నిద్రించరాదు.
గృహంలో గోడలకి చీలికలు రాకుండా చూసుకోవాలి. అటక మీద పాత సామాన్లు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి. గృహంలో నీళ్లు వృధా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తి జలములలో నారములలో ఉంటాడు, అందుకే ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. వృధాగా నీరు గనక గృహంలో అవుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు నారాయణుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము తగ్గటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గృహంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల శుభాన్ని లాభాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు సఫల ఏకాదశి. ఈ సందర్భంగా అనుకున్న పనులన్నీ సఫలం చేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.